నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైన మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తోంది. కామర్స్ కోర్సులలో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. గత 4 సంవత్సరాలలో సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాలలో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. 10వ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత లా మరియు మేనేజ్మెంట్ కోర్సెస్ చదవాలనుకుంటున్న ప్రతి 10వ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. సార్, ముందుగా మనం చేసే ఈ ప్రోగ్రాంలో ఎంపీసీ, బైపీసీ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అంటారా? చాలా ఖచ్చితంగా మేడం. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి HNTV మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. ఈ యొక్క ప్రోగ్రాం 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ గ్రూప్ తీసుకునే వారికైనా సరే 100కు 100% ఉపయోగపడుతుంది. అండ్ చాలామందికి తెలియాల్సిన విషయం అంటే 10th క్లాస్ వరకు అసలు కన్ఫ్యూషన్ ఉండదు, ఉన్న అన్ని సబ్జెక్టులు చదువుకోవటమే. బట్ 10th తర్వాత ఆప్షన్స్ ఉంటాయి. ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా. అలాంటి విద్యార్థులకు ఒక దిక్సూచిగా ఉపయోగపడేదే ఈ ప్రోగ్రామ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. రీసెంట్గా ఒక 10th విద్యార్థి నన్ను కలవటం జరిగింది. సార్, నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం సార్, అందుకని సిఏ వద్దనుకొని ఎంపీసీ జాయిన్ అవుతున్నాను సార్ అన్నాడు. అరే, మ్యాథ్స్ అంటే భయం అనుకుంటే ఎంపీసీలో ఇంకా ఎక్కువ మ్యాథ్స్ ఉంటుంది కదా, బీటెక్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది కదా. సో ఇలా తెలియని తనంతో రాంగ్ డెసిషన్స్, రాంగ్ చాయిసెస్ తీసుకుంటున్నారు. అలా జరగకూడదు. ఒక మంచి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ మనం చేయడం జరుగుతుంది. 10th అయిపోయిన విద్యార్థుల్లో కొంతమంది మాకు ఇంజనీరింగ్ వద్దు, మెడిసిన్ వద్దు, సిఏ కూడా వద్దు, మరి మాకేం కావాలి, ఇంటర్ జాయిన్ అవుతాం, ఇంటర్ తర్వాత బీబీఏ కానీ లేదా లా కోర్సెస్ జాయిన్ అవుతాం అనుకుంటారు. అలాంటి విద్యార్థులకు కూడా ఈ ప్రోగ్రామ్ 100కు 100% ఉపయోగపడుతుంది మేడం. ఓకే మోహన్ గారు, మరి సిఏ మరియు సిఎంఏ కోర్సులలో ఉన్న స్టేజెస్ ఏంటి? అలాగే ఇందులో సిలబస్ లో కొన్ని మార్పులు కూడా వచ్చాయని తెలుస్తోంది, అవేంటో తెలియజేయండి. మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. సిఏ, సిఎంఏ అని మనం వాడుక భాషలో మాట్లాడతాం కానీ అసలు ఈ కోర్సు యొక్క పూర్తి పేరు ఏంటి? సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ మేడం, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళని ఏం పిలుస్తారు? సిఏ పాస్ అయితే చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయితే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కాస్ట్ అకౌంటెంట్ అని అంటారు. ఈ యొక్క కోర్సు నిర్వహించేది ఎవరు? ఎగ్జామ్స్ పెట్టేది ఎవరు? సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ. వీళ్ళు 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యూటరీ బాడీ. సిఎంఏ పరీక్షలు నిర్వహించేది ఎవరు? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ. సిఏ ఎగ్జామ్స్ కానీ సిఎంఏ ఎగ్జామ్స్ కానీ ఎందుకు నేను చెప్తున్నాను? యాక్చువల్గా దేశంలో కామర్స్ కోర్సుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కోర్సులు ఈ సిఏ, సిఎంఏ కోర్సులు అండి. చాలా తక్కువ మందికి తెలుసు సిఏ కానీ సిఎంఏ కానీ చదవాలి అంటే 10th క్లాస్ ఉత్తీర్ణత అయితే చాలు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది విద్యార్థులు సిఏ కోర్స్ చేస్తారు, కొంతమంది విద్యార్థులు సిఎంఏ కోర్స్ చేస్తారు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి. సో సిఏతో పోలిస్తే సిఎంఏ కొంత ఈజీగా ఉంటుంది. ఇంకొంతమంది విద్యార్థులు ఎట్ ఏ టైం సిఏ, సిఎంఏ 2 కోర్సులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి కోర్సులు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక నా విషయానికి వస్తే నేను సిఏ పాస్ అయ్యి 22 years అయింది మేడం. ఝాన్సీ మేడం, నేను 2002లో సిఏ పాస్ అయ్యాను. సో సిఏ స్టూడెంట్కి ఇంకో 4 ఏళ్ల పాటు ఈ కోర్సు నాకున్న అనుబంధం. సో 22 years + 4 years ఒక స్టూడెంట్కి, అంటే 26 years ఈ కోర్సు నాకున్నటువంటి అనుబంధం. అంటే చూసేటువంటి విద్యార్థుల ఏజ్ కంటే నా ఎక్స్పీరియన్స్ ఈ కోర్సు ఎక్కువ. నేను గొప్పగా చెప్పేది ఏంటంటే, ఒక 25 ఏళ్ల క్రితం ఈ సిఏ పాస్ అయిన వాళ్ళకో సిఎంఏ పాస్ అయిన వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఉందో ఈ రోజు కూడా సొసైటీలో అటువంటి రెస్పెక్టే ఉంది. సిఏలో కానీ సిఎంఏలో కానీ మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంపీసీ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, సెకండ్ ఇయర్ ఎంపీసీ అంటాం, లేదా జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ అంటాం. అలానే సిఏలో కానీ సిఎంఏలో కానీ మనకు 3 స్టేజెస్ ఉంటాయి: ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఒకే స్టూడెంట్ 2 కోర్సులు చేయాలని రూల్ ఏం లేదు, బట్ స్టేజెస్ చెప్తున్నా. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేస్తే సిఏ పాస్ అయినట్టు లేదా సిఎంఏ పాస్ అయినట్టుగా మనం భావించవచ్చు. ఈ యొక్క ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు? జనరల్గా మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ ఎగ్జామ్స్ ఏం జరుగుతాయి మేడం? ఇయర్లీ ఒకసారి జరుగుతాయి. కానీ సిఏ కానీ సిఎంఏ కానీ ఈ ఎగ్జామ్స్ ఇయర్లీ 2 సార్లు జరుగుతాయి. అలానే పేపర్లు ఎన్ని ఉంటాయి?
సిఏ ఇంటర్లో మనకి 8 పేపర్లు ఉంటాయి మేడం, సిఏ ఫైనల్లో కూడా 8 పేపర్లు ఉంటాయి. సిఎంఏ ఇంటర్లో కూడా 8 పేపర్లు ఉంటాయి, సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్లు ఉంటాయి. స్టూడెంట్ కెపాసిటీని బట్టి 8 పేపర్లు ఒకేసారి రాయొచ్చు, లేదా 4+4 అంటే గ్రూప్ వైజ్, గ్రూప్ 1 4, గ్రూప్ 2 4 కూడా రాయొచ్చు. సిలబస్లో మార్పులు వచ్చినాయంట, చెప్తాను మేడం. సిఏ సిలబస్ 2023లో మారింది, సిఎంఏ సిలబస్ 2022లో మారింది. అసలు సిలబస్ ఎందుకు మార్చారు? ఐడియా ఉండే ఉంటుంది మేడం మీకు. మనం అందరం లోకల్ నుంచి గ్లోబల్ అనే స్థాయికి ఎదుగుతున్నాం. అంటే గ్లోబలైజేషన్, గ్లోబల్ ఆపర్చునిటీస్. మన కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలుగా అవతారం ఎత్తుతున్నాయి. చాలా ఎంఎన్సీ కంపెనీలు ఇండియాలో కూడా వాళ్ళ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు మన సిఏ పాస్ అయిన వాళ్ళు కానీ, సిఎంఏ పాస్ అయిన వాళ్ళు కానీ గ్లోబల్ లీడర్స్గా, గ్లోబల్ ప్రొఫెషనల్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో సిఏలో కానీ, సిఎంఏలో కానీ సిలబస్ మార్చడం జరిగింది. ఈ మార్చిన సిలబస్ ప్రకారం సిఏ ఇంటర్లో గతంలో ఎన్ని పేపర్లు మేడం? 8 పేపర్లు, ఇక నుంచి 6 పేపర్లే. సిఏ ఫైనల్లో గతంలో ఎన్ని పేపర్లు? 8 పేపర్లు, ఇక నుంచి 6 పేపర్లే. అంటే సిఏ ఇంటర్లో 200 మార్క్స్, సిఏ ఫైనల్లో 200 మార్క్స్, 400 మార్కుల సిలబస్ తగ్గించడం జరిగింది. మరో విశేషం ఏంటంటే సిఏ ఫైనల్ గతంలో 3 సంవత్సరాలండి, ఇప్పుడు సిఏ ఫైనల్ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి ఆ గుడ్ న్యూస్? ఒక్కసారి చూడండి. రీసెంట్గా సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ ఫిబ్రవరి 2024లో రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే 2047 కల్లా దేశానికి సుమారుగా 30 లక్షల మంది సీఏలు కావాలట. ఎంత హ్యూజ్ డిమాండ్ చూడండి, ఎంత క్రేజీ కోర్సుగా సిఏ కోర్సు మారబోతుందో ఒకసారి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మే 2024లో సిఏ ఎగ్జామ్స్ జరగబోతుంది. ఈ ఎగ్జామ్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మేడం, ఇప్పటి వరకు 1949 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏసీఏ ఎగ్జామ్స్లో కూడా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయలేదు మేడం. మే 2024లో సుమారుగా 4.5 లక్షల మంది సిఏ ఎగ్జామ్ రాయిపోతున్నారు. 4.5 lakhs సుమారుగా. సిఏ ఫౌండేషన్ కానీ, ఇంటర్ కానీ, ఫైనల్ కానీ. ఇది హైయెస్ట్ మేడం, ఇది ఆల్ టైమ్ రికార్డ్. అంటే సిఏ కోర్సుకి డిమాండ్, బూము, క్రేజ్ అన్నీ పెరుగుతున్నాయి అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. సిఏ కోర్స్, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ 3 స్టేజెస్ కలిపితే సిఏ కోర్స్ అంటారు. ఈ సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్లో త్వరలో కొత్త మార్పు రాబోతుంది. ప్రజెంట్లీ మనకి ఎగ్జామ్స్ 2 సార్లు జరుగుతాయి సంవత్సరానికి, అంటే ప్రతి 6 నెలలకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక నుంచి సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ సంవత్సరానికి 3 సార్లు జరుగుతాయి, అంటే ప్రతి 4 నెలలకి ఎగ్జామ్స్ జరుగుతాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, స్టూడెంట్ ఎవరైనా ఫెయిల్ అయితే 1 year పాటు వెయిట్ చేయకర్లా, జస్ట్ 4 monthsలో మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. రైట్ మోహన్ గారు, నిజంగా ఈ మార్పులన్నీ విద్యార్థులందరికీ ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఓకే, మరి అలాగే సిఏ ఫౌండేషన్ అలాగే సిఎంఏ ఫౌండేషన్ ఫలితాల్లో ఆల్ టాప్ ర్యాంకర్స్గా మీ విద్యార్థులే, అలాగే గత సంవత్సరం చూసుకుంటే కూడా ఇంటర్ ఎంఎస్సి విద్యార్థులు కూడా స్టేట్ టాపర్స్ అని చెప్పుకోవాలి. మరి ఈ ఫీలింగ్ అంటే వరుస విజయాలను మీరు హ్యాట్రిక్ సాధించారు, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా నేను ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో స్టార్ట్ చేస్తాను మేడం. ఇంటర్మీడియట్ ఎంఈసీలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇప్పటి వరకు ఇంటర్ ఎంఈసీలో 18 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అంతేకాకుండా 2023 జూనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 500 మార్కులకు గాను 450 and above మార్క్స్ సాధించిన వాళ్ళు 529 స్టూడెంట్స్ ఉన్నారు మేడం, 529. అలానే 2023 సీనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 1000 మార్కులకు గాను 1000 మార్క్స్కి గాను 900 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు 956 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఎందుకు నేను ఇంత గొప్పగా చెప్పుకుంటున్నానంటే చాలా ఎంఈసీ కాలేజీల్లో ఎంఈసీ చదివేవాళ్ళు 40-50 మంది స్టూడెంట్స్ కంటే ఉంటారు మేడం. అందుకే అంటారు మేడం, ఎంఈసీ అంటే మాస్టర్ మైండ్స్ అంటే ఎంఈసీ. మా వద్ద సిఈసీ కూడా ఉంటుంది. పిల్లలు మీ అన్నయ్యగా చెప్తున్నా, సిఈసీ ఎక్కడా కూడా జాయిన్ అవ్వద్దు, ఎంఈసీనే జాయిన్ అవ్వండి. అది కామర్స్ ఇంట్రెస్ట్ ఉంటే సిఈసీ వద్దు, ఎంఈసీకి వెళ్ళండి. ఎందుకంటే మ్యాథ్స్ లేని చదువు కాదు. మ్యాథ్స్ మీకు జీవితంలో ఏదో రోజు ఉపయోగపడితే మ్యాథ్స్ లాజికల్ థింకింగ్ని డెవలప్ చేస్తుంది. మ్యాథ్స్లో 100కి 100 మార్కులు రాకపోయినా పర్లా, 100కి 40-50 మార్కులు వచ్చినా కూడా సంతోషమే మేడం. సిఏ ఫౌండేషన్ కానీ, సిఎంఏ ఫౌండేషన్ కానీ రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్స్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఖచ్చితంగా ఉంటారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా జనవరి 2024లో సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఇవ్వటం జరిగింది మేడం. ఈ రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి అయినటువంటి త్రివేణి సిఎంఏ ఫౌండేషన్లో 400 మార్క్స్కి గాను
382 మార్క్స్ సాధించి వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్గా నిలవటం జరిగింది. సో థ్యాంక్స్ టు అవర్ స్టూడెంట్స్ మేడం. రైట్ మోహన్ గారు, మరి సిఏ ఫౌండేషన్ అండ్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. దీనికి మీరేం చెప్తారు? ఎక్స్ట్రాడినరీ మేడం. సిఏ ఇంటర్ కానీ సిఏ ఫౌండేషన్ కానీ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పడం చాలా ఈజీ, ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం మేడం. ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే కొద్ది మందికి వచ్చే ర్యాంకుల గురించి ఎప్పుడు సంతోషపడ్డా మేడం. ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషపడతాడు. ఎందుకనంటే ఎక్కువ మంది పాస్ అయితే అడ్మిషన్లు కూడా పెరుగుతాయి మేడం. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ముందుగా సిఏ ఇంటర్ రిజల్ట్స్ స్టార్ట్ చేస్తాను మేడం. సిఏ ఇంటర్ రిజల్ట్స్ జనవరి 2024లో వచ్చినటువంటి రిజల్ట్స్లో మేడం ఆల్ ఇండియాలో అఖిల భారత స్థాయిలో ఎంతమంది పాస్ అయ్యారు దయచేసి గమనించండి. నేను మాస్టర్ మైండ్స్లో ఎంతమంది పాస్ అయ్యారో చెప్పట్లా, దేశవ్యాప్తంగా ఎంతమంది పాస్ అయ్యారో నేను చెప్తున్నాను. దేశవ్యాప్తంగా జనవరి 2024 రిజల్ట్స్లో సిఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ సుమారుగా 43,000 మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా, సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయి? 2 సార్లు. అంటే మళ్ళీ రేపు జూలై 2024లో మళ్ళీ సిఏ ఇంటర్ రిజల్ట్స్ వస్తే మళ్ళీ పాస్ అవుతారు. మళ్ళీ ఒక 35,000 మంది 40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. ఇవి ఏమాత్రం తక్కువ కాదు మేడం. రిజల్ట్స్ ఆర్ వెరీ ఎంకరేజింగ్. చాలామందికి ఏముంటుందంటే అపోహ, సిఏ ఇంటర్ అంటే జిల్లాకు 5-10 మంది పాస్ అవుతారో అని అనుకుంటారు. అది నిజం కాదని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం మేడం. మేడం ఇదే సిఏ ఇంటర్ రిజల్ట్స్లో అంటే జనవరి 2024 సిఏ ఇంటర్ రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ నుంచి సుమారుగా 1,500 మంది పాస్ అవడం జరిగింది మేడం. నేను ఎందుకు అంత హైలైట్ చేసి చెప్తున్నాను, అదో పెద్ద అచీవ్మెంట్ అంటే డెఫినెట్లీ అది పెద్ద అచీవ్మెంట్ మేడం. చాలా సిఏ కోచింగ్ సంస్థల్లో సిఏ ఇంటర్లో గట్టిగా చదువుకునే విద్యార్థులు 40-50 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు మేడం. ఇక సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని అన్నారు. సిఏ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 2024లో సుమారుగా 41,000 మంది పాస్ అవటం జరిగింది మేడం. మళ్ళీ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఇవి సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి మళ్ళీ రేపు ఆగస్ట్ 2024లో మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఒక 35,000 మంది 40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. ప్రేక్షకులకి ఒక తెలియని విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను, ఇంపార్టెంట్ విషయం కూడా. ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ నీట్లో కానీ రాసిన ప్రతి విద్యార్థికి ఏదో ర్యాంక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ రాస్తే కొంతమంది స్టూడెంట్స్కి 4 లక్షలు 5 లక్షల ర్యాంక్ కూడా వచ్చింది. చెక్ చేసుకోండి, ర్యాంకే 4 లక్షలు ఉంటుంది మేడం. కానీ సిఏ సిఎంఏ ఎగ్జామ్స్లో ర్యాంకులు డిఫరెంట్గా ఉంటాయి. ఎలా ఉంటాయో చెప్తాను. ముందు సిఏ కోర్స్ తీసుకోండి. సిఏ ఫౌండేషన్లో చివరిగా ఫిబ్రవరి 2021 రిజల్ట్స్లో మాత్రమే ర్యాంకులు ఇచ్చారు. ఇంకా తర్వాత ర్యాంకులు ఇవ్వటం ఆపేశారు. సిఏ ఇంటర్లో సిఏ ఫైనల్లో ఇప్పటికీ ర్యాంకులు ఇస్తున్నారు. ఎన్ని ఇస్తున్నారు? 50 మాత్రమే. ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళకి మెరిట్ని రికగ్నైజ్ చేయాలనే ఉద్దేశంతో. ఇక సిఎంఏ కోర్స్, సిఎంఏ ఫౌండేషన్లో మొదటి 3 ర్యాంకులు ఇస్తారు మేడం. 1, 2, 3 ర్యాంకులు అంతే. సిఎంఏ ఇంటర్లో సిఎంఏ ఫైనల్లో 50 ర్యాంకులు ఇస్తారు. కేవలం మెరిట్ని రికగ్నైజ్ చేయాలని. మిగతా వాళ్ళకి ర్యాంకులు ఉండవు. మరి ఏంటి సార్, పాస్ అయితే చాలు. సో ఇప్పుడు ఐఐటీ ఉంది, పాస్ అయితే సరిపోదు మేడం. ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్ పాస్ అయితే సరిపోదు. ఏం కావాలి? ర్యాంక్ రావాలి. అది కూడా మంచి ర్యాంక్ రావాలి. సీట్ వచ్చే ర్యాంక్ రావాలి, అడ్మిషన్ వచ్చే ర్యాంక్ రావాలి. ఇక్కడ అలా కాదు. సిఏలో కానీ సిఎంఏలో కానీ అసలు ర్యాంకులు అనేది కేవలం నామమాత్రం, అంటే ఫర్ నేమ్ సేక్. రైట్ మోహన్ గారు, అలాగే సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే గత 4 సంవత్సరాల్లో సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని తెలుస్తోంది. మరి దీనికి ఇంత జోష్గా ఉండడానికి కారణం ఇదేనా? సూపర్ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. కానీ వాస్తవానికి నాకు వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల వల్ల నేను జోష్గా లేను మేడం. నేను ఎందుకు జోష్గా ఉన్నానంటే సిఏలో చివరి స్టేజ్ ఏంది మేడం? సిఏ ఫైనల్. ఆ సిఏ ఫైనల్ ఫలితాలు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఎంకరేజింగ్గా అంటే ఏంటి? ఎక్కువ మంది పాస్ అయితే ఎంకరేజింగ్గా ఉన్నట్టే మేడం. దేశవ్యాప్తంగా సిఏ ఫైనల్ పాస్ అయిన వాళ్ళు సుమారుగా 23,000 మంది ఉన్నారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మళ్ళీ 6 నెలల్లో సిఏ ఫైనల్ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ కదా మేడం. సో ఫలితాలు కూడా సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. సో మళ్ళీ 6 నెలల్లో సిఏ ఫైనల్ ఫలితాలు వస్తాయి. ఈసారి మళ్ళీ ఒక సుమారుగా 20-25,000 మంది మళ్ళీ సిఏ ఫైనల్ పాస్ అవ్వచ్చు. నేను ఒక చిన్న కంపారిటివ్ స్టడీ ఇస్తాను మేడం, కంపారిటివ్ అనాలసిస్ ఇస్తాను. 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ చదువుతారు. తెలుసు కదా మేడం మీకు, చాలా స్కూల్స్లో 6వ తరగతి నుంచి ఏం చెప్తారు? ఐఐటి ఫౌండేషన్. అలాంటి ఐఐటి ఫౌండేషన్ అంత కోచింగ్ తీసుకొని చివరికి ఐఐటి ఎగ్జామ్ రాసి దేశవ్యాప్తంగా ఐఐటిలో ఎన్ని సీట్లు పొందగలుగుతున్నారు? అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా? అసలు ఐఐటిలో ఉన్న సీట్లు ఏంటంటే సుమారుగా 17,000 మేడం. దాంతో కంపేర్ చేస్తే సిఏ ఫైనల్లో సుమారుగా 23,000 మంది పాస్ అయ్యారు. ఏం తక్కువేం కాదు కదా అంటున్నా నేను. డెఫినెట్లీ అది ఎంకరేజింగ్ రిజల్ట్. మీరు ఇందాక అడిగారు 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అని. ఎస్, చాలా వినయంగా నేను 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల గురించి వివరంగా చెప్తాను మేడం. ఎస్, మాస్టర్ మైండ్ స్టూడెంట్స్కి 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి.
దయచేసి గమనించండి ప్రేక్షకులు, ఇవి మా జీవిత కాలంలో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం ఈ 4 సంవత్సరాల్లో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవి ఇంటర్, ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ ఇలాంటి కోర్సులో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సిఏ, సిఎంఏ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. అండ్ అలానే 1, 2 ఫస్ట్ ర్యాంకులు కాదు, 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. వీటి వివరాలు చెప్తాను మేడం. 2020లో సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ప్రణీత్. 2020లో మనకి సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్. 2020లో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గురుభాస్కర్. 2020లో సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ రిషబ్. ఇక 2021లో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ నిఖిల్. 2022లో సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ రిషబ్. గతంలో రిషబ్కి వచ్చింది ఫౌండేషన్లో ఫస్ట్ ర్యాంక్, ఇప్పుడు రిషబ్కి వచ్చింది ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్. తేడా గమనించగలరు. అండ్ 2022లోనే యశ్వంత్కి సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2023లో శ్రీకాంత్ కుమార్కి సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2023లో వాగ్దేవా అనేటువంటి స్టూడెంట్కి సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. మొత్తం 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మేడం, అది కూడా కేవలం 4 ఇయర్స్లో. నేను హంబుల్గా చెప్తున్నాను, ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల యొక్క క్రెడిట్ పూర్తిగా విద్యార్థులది. మా క్రెడిట్ ఎప్పుడు అవుతుందంటే మేడం, మా గొప్పతనం ఎప్పుడు అవుతుందంటే, మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్. కొంతమందికి ఫస్ట్ ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా విద్యార్థుల యొక్క క్రెడిట్ మాత్రమే. రైట్ మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ అనగానే గుర్తొచ్చేది సిఏ కోర్సులో పయనర్స్ అయిన మీరు ఎందుకు ఎంఈసీ కోర్సుని పెట్టాలనుకున్నారు? గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ మేము మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసి 22 ఇయర్స్ అయింది మేడం. ఫస్ట్ నుంచి ఎంఈసీ కోర్స్ మా దగ్గర లేదు మేడం. మేము తర్వాత గమనించింది ఏంటంటే, ఐఐటీలో కానీ మెడిసిన్లో కానీ మంచి రిజల్ట్స్ సాధించడం కోసం ఎలా అయితే 8th క్లాస్ నుంచి మెడిసిన్ ఫౌండేషన్ అను ఐఐటీ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారో, అలానే మనం 10th తర్వాత ఇంటర్ ఎంఈసీ లేదా సిఈసీ కోర్సులు చెప్తూ దాంతోపాటు సిఏ కూడా బోధించి సిఏకి ఒక ఫౌండేషన్ లాంటి పునాది వేయొచ్చు కదా అనే ఉద్దేశంతోనే మీ ఎంఈసీ స్టార్ట్ చేసిన తర్వాత మాస్టర్ మైండ్స్లో ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్, ఎన్నో ఆల్ ఇండియా ర్యాంకులు కూడా రావటం జరిగింది. మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ 10th క్లాస్లో ఉండేటువంటి సోషల్, అలానే ఇంటర్ ఎంఈసీలో ఉండేటువంటి ఎకనామిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, ఈ 2 ఒకటి కాదురా. ఆ సోషల్ వేరు, ఎకనామిక్స్ వేరు. రైట్ మోహన్ గారు, 10th క్లాస్ తర్వాత సిఏ చేయాలనుకునే వాళ్ళు ఎంఈసీ తీసుకుంటే మంచిదంటారా లేదా ఎంపీసీ తీసుకుంటే మంచిదంటారా? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం, మీరు అడిగిన క్వశ్చన్. నా ఉద్దేశంలో మంచి చదువులు, చెడ్డ చదువులు అంటూ ఏముండవు ఝాన్సీ మేడం. అన్ని చదువులు మంచివే. మరి ఏ కోర్స్ తీసుకోవాలి సార్? ఎంపీసీ మంచిదా, ఎంఈసీ మంచిదా, బైపీసీ మంచిదా? మనం ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, మన కెరీర్ గోల్ ఏంటో దాన్ని బట్టి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ మేడం, మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఏ కోర్స్ తీసుకుంటారు? బైపీసీ. ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఏ కోర్స్ తీసుకుంటారు? ఎంపీసీ. అలానే సిఏ చేయాలనుకుంటే దానికి ఒక కోర్స్ ఉంది మేడం, దానికి ఒక డెడికేటెడ్ కోర్స్ ఉంది. ఏంటది? ఎంఈసీ లేదా సిఈసి. సో సిఏ చేయాలనుకున్నా, సిఎంఏ చేయాలనుకున్నా ఎంఈసి లేదా సిఈసి. ఈ విషయం తెలియక వేలాది మంది విద్యార్థులు రొటీన్గా ఎంపీసీ లేదా బైపీసీ కంప్లీట్ చేసి ఆ తర్వాత పెట్టిన ఖర్చు, పెట్టిన సమయం 2 వృధా చేస్తూ ఎంపీసీ అయిపోయిన తర్వాత, బైపీసీ అయిపోయిన తర్వాత సిఏకో సిఎంఏకో వస్తున్నారు వేలాది మంది విద్యార్థులు. నేనేమంటానంటే, ఎంపీసీ వద్దు, బైపీసీ వద్దని చెప్పట్లా. నిజంగా సిఏ మీ గోల్ అయితే కనుక, సిఎంఏ కోర్సు మీ గోల్ అయితే కనుక ఎంపీసీ నుండి బైపీసీ నుండి రావద్దు. ఇంటర్లో ఎంఈసీ లేదా సిఈసీ కంప్లీట్ చేసి మాత్రమే సిఏ లేదా సిఎంఏ కోర్సెస్కి రండి. అదే తెలివైన నిర్ణయం, అదే తగిన నిర్ణయం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు మనం 5వ అంతస్తులో ఉన్నాం, రికార్డింగ్ జరుగుతుంది స్టూడియోలో. మెట్లెక్కి రావచ్చు, లిఫ్ట్ ఎక్కి రావచ్చు. ఏది ఈజీ? లిఫ్ట్ ఎక్కి రావటం కదా. అలానే 10th అయిపోగానే ఎంపీసీ బైపీసీ చేసి ఆ తర్వాత సిఏ సిఎంఏకి రావటం అంటే మెట్లెక్కి రావటం, కష్టమైన దారి అది. అదే 10th అయిపోగానే ఎంఈసీ సిఈసీ తీసుకొని, ఎంఈసీ లేదా సిఈసీ తీసుకొని సిఏ సిఎంఏ కోర్సులకు రావటం, లిఫ్ట్ ఎక్కి రావటం, ఇది సరైన దారి మేడం. మేడం, చాలామంది 10th క్లాస్ పాస్ అవుతున్నారు, 10th క్లాస్ పాస్ అవుతున్నారు. వీళ్ళలో లక్షలాది మంది, మళ్ళీ చెప్తున్నారు, లక్షలాది మంది జీవితంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళ కెపాసిటీ ఏంటో అంచనా వేసుకోకుండా ఇంటర్మీడియట్లో కోర్స్ సెలెక్ట్ చేసుకోవటం, వాళ్ళ కెపాసిటీ ఏంటో అంచనా వేసుకోకుండా ఫ్లూక్గా అంటే బ్లైండ్గా కోర్స్ సెలెక్ట్ చేసుకోవటం, అది చాలా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మై డియర్ స్టూడెంట్స్, మీకే చెప్తుంది, ఐఐటీ తీసుకోవాలనుకుంటున్నారు, తప్పేం లేదు, సెలెక్ట్ చేసుకోండి. అసలు ఐఐటీ ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు, ఐఐటీలో సీట్లు ఎంతమందికి వస్తున్నాయి, అసలు మీకు అవగాహన ఉందా? అది తెలుసుకొని ఐఐటీ కోర్స్ తీసుకోమంటున్నాను నేను. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ ఇప్పుడు ప్రజెంట్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా
సుమారుగా 12 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు మేడం. అసలు సీట్లు ఎన్ని ఉన్నాయి? ఐఐటీలో 1 లక్ష ఉన్నాయా, 2 లక్షలు ఉన్నాయా? లేవే, 17,000 ఉన్నాయి. అంటే 12 లక్షల మందిలో మేడం, 12 లక్షల మందిలో 2% ఓన్లీ 2% పాస్ అవుతారు అనుకుంటే ఎంతమంది? 24,000 మంది, 24,000 వస్తారు. అసలు 24,000 స్టూడెంట్స్ పాస్ అయినా కూడా సీట్లు లేవుగా. సీట్లు ఉంది ఎంత? ఓన్లీ 17,000. అంటే 100 మందిలో ఐఐటీకి ఛాన్స్ ఉంది ఎంతమందికి? ఓన్లీ ఇద్దరు కూడా కాదు, ఇంకా అంతకంటే తక్కువ మందికి. 100 మందిలో ఇద్దరికి కూడా ఐఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ లేదు. అంత టఫ్ సిచ్యువేషన్. నువ్వు నిజంగా అంత టఫ్ కోర్సుని క్రాక్ చేయగలవని నమ్మకం ఉన్నకుంటే ఐఐటీ తీసుకో, తప్పేం లేదు. అంచనా వేసుకోకుండా, నీ కెపాసిటీ ఏంటో అంచనా వేసుకోకుండా ఎందుకు అలాంటి కోర్సులు సెలెక్ట్ చేసుకుంటారు? ఇక బైపీసీ తీసుకోండి మేడం. బైపీసీ తీసుకునే దేనికోసం? మెడిసిన్ చేయడం కోసం, అంతే కదా, ఎంబీబీఎస్ చేయడం కోసమే కదా. లాస్ట్ ఇయర్ మేడం 2023లో దేశవ్యాప్తంగా మెడిసిన్ సీట్ అంటే ఎంబీబీఎస్ సీట్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా మేడం? మీకు ఐడియా ఉంటుంది. ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు నీట్ ఎగ్జామినేషన్. లాస్ట్ ఇయర్ రాసింది నీట్ ఎగ్జామ్ రాసింది సుమారుగా 21 లక్షల మంది, 21 lakhs మేడం. వెరాజ్ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి దేశవ్యాప్తంగా? 1,05,000. అంటే 5% మందికి కూడా ఎంబీబీఎస్ సీట్లు వచ్చే ఛాన్స్ లేదు. 100లో 5 మందికి కూడా ఎంబీబీఎస్ సీట్లు వచ్చే ఛాన్స్ లేదు. మరి అంత టఫ్ కాంపిటీషన్ మనం గెలవగలమా అనేది అంచనా వేసుకోవాలి. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మన ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణ కానీ ఒక్కో రాష్ట్రంలో సుమారుగా ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ సుమారుగా 50,000 ఉన్నాయి మేడం. 50,000 స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రానికి మెడిసిన్ సీట్స్ అంటే ఎంబీబీఎస్ సీట్స్ సుమారుగా ఎన్ని వస్తున్నాయండి? మహా అయితే 5,000. అంటే 50,000 స్కూల్స్ ఉంటే 5,000 సీట్లు వస్తున్నాయంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. అంటే ఝాన్సీ మేడం ప్రతి 10 మంది విద్యార్థులు కలిపి ఒక సీట్ రావట్లా, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ వస్తుంది. ఎంత టఫ్ కాంపిటీషన్గా ఉందో చూడండి. సో నా ఉద్దేశం ఏంటంటే రండి బాబు రండి, సీఏ చాలా ఈజీ, సీఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు, అసలు కానే కాదు. ఐఐటీతో పోలిస్తే మెడిసిన్ అంటే నీట్ ఎగ్జామ్ లేదా మెడిసిన్తో పోలిస్తే సీఏ డెఫినెట్లీ ఈజీ, అన్డౌటెడ్లీ ఈజీ. ఐఐటీతో పోలిస్తే మెడిసిన్తో పోలిస్తే సీఏ డెఫినెట్లీ ఈజీ. బీటెక్ బీకామ్ లాంటి కోర్సెస్తో పోలిస్తే సీఏ డెఫినెట్లీ కష్టం. సో ఇది అంచనా వేసుకొని తగిన కోర్సు, మీ కెపాసిటీకి తగిన కోర్సు మీరు సెలెక్ట్ చేసుకుంటే రాణించటానికి, పాస్ అవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్ మోహన్ గారు, సీఏ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే ఈ సీఏ చదవాలనుకునే వారికి అంటే మీరిచ్చే ఒక సలహా ఏంటి? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం, మంచి క్వశ్చన్తో మీరు కంక్లూడ్ చేస్తున్నారు. సీఏ చదవాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా 5-6 సూచనలు ఇస్తాను. 1, కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విద్యా సంస్థల్లోనే సీఏ జాయిన్ అవ్వండి. ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లోనే జాయిన్ అవ్వండి. అంటే మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఎంపీసీ బైపీసీ ఉండకూడదు, కేవలం కామర్స్ మాత్రమే ఉండాలి. అలానే ఇంటర్ ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ కూడా చెప్తామని చాలామంది చెప్తున్నారు, ప్రకటన చేస్తున్నారు, బట్ చెప్పట్లేదు. ఎంక్వైరీ చేసుకునే జాయిన్ అవ్వండి. అక్కడ చదివే స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసుకునే జాయిన్ అవ్వండి. మాస్టర్ మైన్స్లో ఇంటర్ ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ సుమారుగా 800 గంటల నుంచి 1000 గంటలు ప్రత్యేకంగా సీఏ ఫౌండేషన్ క్లాసులు చెప్తాం. మీరు మా స్టూడెంట్స్ కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. అలానే మీరు జాయిన్ అయ్యే సంస్థలో ఏ సంస్థనే కావచ్చు, సీఏ ఫౌండేషనే కాదు, సీఏ ఫైనల్ వరకు కోచింగ్ ఉన్న సంస్థనే ఎంచుకోండి. ఎందుకంటే సీఏ ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చే సంస్థలో ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అండ్ 10th అయిపోయిన విద్యార్థులు ఎంఈసీ 2 ఏళ్ళు, సీఏ అంటే సుమారుగా 4 ఏళ్ళు, సీఎంఏ అన్నా కూడా సుమారుగా 4 ఏళ్ళు, అంటే 6 ఏళ్ళు పడుతుంది. ఒక సంవత్సరం బఫర్ పెట్టుకొనే రండి, ఒక సంవత్సరం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే రండి. చివరిగా మీకు లోగో కనిపిస్తుంది కదా నా వెనక, మాస్టర్ మైండ్స్ లోగో, అది గమనించండి. కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అనే పేరుతో విద్యా సంస్థలు నడుపుతున్నారు, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం మాస్టర్ మైండ్స్ అనే పేరు వాడుకుంటున్నారు అంతే. లేదా వాళ్ళ పేరు కూడా మాస్టర్ మైండ్స్ అనుకోండి, మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. మాకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, హైదరాబాద్, అంతే. ఇంకెక్కడా బ్రాంచెస్లో, ఉదాహరణకి తెలంగాణలో వరంగల్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి, అక్కడ కూడా మాస్టర్ మైండ్స్ అనే పేరుతో విద్యాసంస్థలోనే మాకే సంబంధం లేదు. హైదరాబాదులో కూడా మాకు ఎక్కడెక్కడ శాఖలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలపురం, నిజాంపేట, ఇక్కడ మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏదైనా అనుమానం వస్తే దయచేసి స్క్రీన్ మీద ఉన్న సెల్ నెంబర్స్కి ఫోన్ చేసి తెలుసుకోండి. అంతేకాని వేరే సంస్థల్లో జాయిన్ అయ్యి మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మీ మంచి కోసం నేను చెప్తున్నటువంటి ఒక సూచన ఇది.
రైట్ మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ లో CA CMA గురించి మంచి అవగాహన కల్పించినందుకు విద్యార్థులకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఝాన్సీ మేడం. అండ్ HNTV మేనేజ్మెంట్ కూడా మరోసారి ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HMTV.